లేకపోతే సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ మా తమ్ముడు ప్రవీణ్ మాట్లాడుకుంటూ చెప్పిండు, ఇలా పాలన ఎవరు నడుస్తుంది అంటే యనుమల గజనీ రెడ్డి గారిది పాలన నడుస్తుంది. అన్ని మర్చిపోయినా ఆయన ప్రజాపాలన అన్నాడు. ఎక్కడుంది ప్రజాపాలన? ప్రజా వేదన ఉన్నది తప్ప ప్రజాపాలన ఎక్కడ కూడా లేదు. ఇలా ప్రతి చోట ఏడుపులు, వర్తనాదాలు, విభత్సమైనటువంటి పరిస్థితి ఉన్నది తప్పితే ఎక్కడ మంచి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి రాష్ట్రంలో అనేక సమస్యలకు ఒక రే ఆఫ్ హోప్ గా, ఒక ఆశా కిరణంగా ఈ వెలుగుమట్ల పోరాటం నిలవాలని చెప్పి అందుకనే ఇక్కడ నిరాహార దీక్ష తలపెట్టడం జరిగింది. మరి నిరాహార దీక్ష ఇందాక విశారదన్ గారు చెప్పినట్టు మరొక సంయుక్త పోరాట విధానం ఇది రాబోయే రోజుల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున పోవాలి. ప్రజల కోసం పనిచేసి అందరం కూడా కలిసి పనిచేయాలి. ప్రజల హక్కులు కాలరాయబడుతున్నప్పుడు ఎవరికి వాళ్ళం విడిపోయి అందరం వదిలేసి గాలికి ప్రజల్ని చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. దేశజాలు పక్కకు పెట్టుకోవాలి, జెండాలు పక్కకు పెట్టుకోవాలి, ఎజెండాలు పక్కకు పెట్టుకోవాలి, అందరం కలిసి పనిచేయాలి. అట్లా